Good morning, students. This is EMULO. Today we are going to discuss about types of e-commerce models. What is e-commerce? E-commerce is selling and buying goods and services through the internet. అంటే ఇప్పుడు డే బై డే ఈ-కామర్స్ ఒక ఇండస్ట్రీ ర్యాపిడ్ గ్రోత్ని మూవ్ అవుతుంది. ఓకేనా, ర్యాపిడ్లీ గ్రోయింగ్ విత్ మోర్ అండ్ మోర్ పీపుల్ టర్నింగ్ టు ద ఇంటర్నెట్. Some of the important models of e-commerce. What are the first one? Business to business. వాటిని మనము B2B అంటాము. దాంట్లోనే బిజినెస్ టు బిజినెస్ బయ్యర్స్ సెల్లర్స్ ఒక బెనిఫిట్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ బిజినెస్ టు కన్స్యూమర్ సెకండ్ వన్. నెక్స్ట్ దాని ఒక బెనిఫిట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ కన్స్యూమర్ టు కన్స్యూమర్, దాని ఒక బెనిఫిట్స్ని డిస్కస్ చేసాము. ఫస్ట్ పాయింట్ బిజినెస్ టు బిజినెస్. Business to business refers to buying, transferring or exchanging products and services or information between business through the internet. అంటే ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ని ఇంప్రూవ్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము, ఎక్స్చేంజ్ చేయడము, ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడము ఇవన్నీ జరుగుతుంది. వీటినన్నిటిని మనము బిజినెస్ టు బిజినెస్ అంటాము. నెక్స్ట్ ఈ బిజినెస్ టు బిజినెస్ వల్ల బెనిఫిట్స్ ఏమి అంటే వీటిలో వచ్చి బయ్యర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ టు బయ్యర్స్. వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే లోయర్ కాస్ట్ టు ఫైండ్ అండ్ సెలెక్ట్ సప్లయర్స్. అంటే వాళ్ళ ఒక కాస్ట్ని రెడ్యూస్ చేయడము, ఆ సప్లయర్స్ని సెలెక్ట్ చేయడము. ఓకేనా. నెక్స్ట్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ, వాళ్ళ ఒక కమ్యూనికేషన్ అనేది స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఈజియర్ టు ఫైండ్ యూనిక్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్, అంటే వాళ్ళకు ప్రోడక్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేయడము. లోయర్ సైకిల్ టైం, అంటే వాళ్ళకు ట్రాన్సాక్షన్ అనేది ఒక ట్రాన్సాక్షన్ టైంని రెడ్యూస్ చేయడము. కంట్రోల్ ఆఫ్ డెవలప్మెంట్, వాళ్ళకు డెవలప్మెంట్ని కంట్రోల్ చేసి దాని ఒక బెనిఫిట్స్ని పొందడము. రెడ్యూస్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, అంటే అక్కడ డాక్యుమెంటేషన్ ఒక ప్రాసెసింగ్ని రెడ్యూస్ చేయడము, అంటే పేపర్లెస్ ట్రాన్సాక్షన్ చెప్పచ్చు. నెక్స్ట్ మోర్ చాయిసెస్ అండ్ బెటర్ ప్రైజెస్, అంటే ఇక్కడ మనకి ఏ చాయిసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ అనేది మన క్వాలిటీ మనకి తగినట్టుగా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ లెస్ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సప్లయర్స్, అక్కడ ఎట్లాంటి మధ్యతరగతి వాళ్ళు కూడా ఆ సప్లయర్స్ కింద వస్తారు, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఆ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేదానికి అవుతుంది. ఇక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎక్స్ట్రా స్ట్రక్చర్ ఇవన్నీ కంపల్సరీ అవసరము, దానిపైన వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఇట్లాంటప్పుడు మనము ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ చేసేటప్పుడు మనకేమవుతుంది, లెస్ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సప్లయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ టు సెల్లర్స్కి ఏం బెనిఫిట్స్ వస్తుంది, లోయర్ ట్రాన్సాక్షన్ కాస్ట్, వాళ్ళకి ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది మిగులుతుంది. లోయర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కాస్ట్ మీన్స్ మార్కెటింగ్లో సెల్లర్ వచ్చి వాళ్ళు ఎప్పుడు వచ్చి బిజినెస్ ట్రాన్సాక్షన్ వచ్చి నార్మల్గా మాన్యువల్గా చేసేటప్పుడు వాళ్ళకి కాస్ట్ అనేది ఛార్జెస్ అనేది వర్తిస్తుంది. ఈ ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ టు బిజినెస్ సెల్లర్కే అక్కడ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ గెట్ హయ్యర్ సెల్లింగ్ ప్రైస్, ఇంటర్నెట్ ద్వారా సెల్లర్స్కి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే నార్మల్గా బయ్యర్స్ వచ్చి మాన్యువల్గా కొనుక్కునేటప్పుడు వాళ్ళు ప్రైజ్ని ఒకరికొక రేటు అడిగి తగ్గిస్తారు ప్రైజ్ని. ఇక్కడ సెల్లర్ వచ్చి నార్మల్గా ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు సెల్ చేస్తే అందరికీ ఈక్వల్గా వాళ్ళు అమ్ముతారు, కాబట్టి ఇక్కడ హయ్యర్ సెల్లింగ్ ప్రైస్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ రీచింగ్ న్యూ కస్టమర్ అండ్ జనరేటింగ్ న్యూ రెవెన్యూస్. ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ చేసేటప్పుడు న్యూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు, యాడ్ ద్వారా, అడ్వర్టైజింగ్ ద్వారా, ఆఫర్స్ ద్వారా వీళ్ళు రీచ్ అవుతారు. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ అనేది రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ రెడ్యూస్ ద ప్రాసెస్ కాస్ట్ ఆఫ్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఇంటర్నెట్ ద్వారా సెల్లర్స్కి చాలా కాస్ట్ అనేది సేవ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్రాసెసింగ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. నార్మల్గా వాళ్ళు వచ్చి హోల్సేల్ ద్వారా అక్కడ కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు మాన్యువల్గా
వాళ్ళకి కాస్ట్ అనేది కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది వర్తిస్తుంది. ఈ ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ టు బిజినెస్ వాళ్ళకి మధ్య సెల్లర్స్కి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్నీ వాళ్ళకి సేవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని ఆర్డర్స్ని వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళకి ప్రాసెసింగ్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, బెటర్ కస్టమర్ సపోర్ట్. ఇక్కడ సెల్లర్స్కి ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్ సపోర్ట్ అనేది ఎక్కువ రీచ్ అవుతారు. నెక్స్ట్, కంట్రోల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ వచ్చి వాళ్ళు సెల్లర్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు అక్కడ వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ ప్రోడక్ట్ ఒక డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, బిజినెస్ టు కన్జ్యూమర్, B2C అంటాము. ఇన్ విచ్ బిజినెసెస్ సెల్ ప్రోడక్ట్ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డైరెక్ట్లీ టు ద కన్జ్యూమర్. అంటే ఇక్కడ వచ్చి ఒక వస్తువుల్ని మనము ఆర్డర్ ఇచ్చినాక ఒక డైరెక్ట్గా కన్జ్యూమర్ బిజినెస్ మధ్య కమ్యూనికేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, B2C మోడల్ ఫోకసెస్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ మార్కెటింగ్ బిట్వీన్ ఏ బిజినెస్ అండ్ కన్జ్యూమర్ వయా అండ్ ఇంటర్నెట్ ఆర్ ఈ-కామర్స్ వెబ్సైట్స్. అంటే ఇక్కడ వచ్చి డైరెక్ట్ డీలింగ్, దర్ ఇస్ నో మిడిల్ పర్సన్. ఓకేనా? దీన్ని వచ్చి మనం ఏమంటామంటే బిజినెస్ టు కన్జ్యూమర్ అంటాము. కన్జ్యూమర్ మీన్స్ ఎండ్ యూజర్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, అంటే మనం ఇక్కడ వస్తువుల్ని మనం ఆర్డర్ ఇచ్చినాక డైరెక్ట్ అంటే మార్కెటింగ్ బిజినెస్ చేసేటప్పుడు డైరెక్ట్గా కన్జ్యూమర్ బిజినెస్ వాళ్ళ మధ్యనే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది త్రూ ద ఇంటర్నెట్ వయా అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ టు కన్జ్యూమర్. వాట్ ఆర్ ద ఫస్ట్ వన్? రెడ్యూస్డ్ ఆపరేషనల్ కాస్ట్. అక్కడ దర్ ఇస్ నో మిడిల్ పర్సన్ కాబట్టి అక్కడ ఆపరేషనల్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సెల్ఫ్ సర్వీస్ షాపింగ్. అంటే మనకి కావాల్సిన ఒక ప్రోడక్ట్స్ వచ్చి మనము డైరెక్ట్గా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు వెబ్సైట్ ద్వారా. నెక్స్ట్, వెబ్సైట్ అవైలబుల్ 24/7 అంటే 24 hours per day, 7 days per week. అంటే దర్ ఇస్ నో టైం లిమిట్. అప్పుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మన వస్తువుల్ని మనము ఆర్డర్ ఇచ్చి కొనుక్కోవచ్చు. దర్ ఇస్ నో టైం. అంటే ఇక్కడ మాన్యువల్గా కొన్ని షాప్స్లో టైం అట్లా ఉంటుంది. ఇక్కడ అదంతా లేదు. మనం ఏ టైంలో కానీ ఎప్పుడైనా మనము వస్తువుల్ని ఆర్డర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, ఈజియర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ట్రాన్సాక్షను, మిడిల్ పర్సన్ అట్లాంటివి ఏ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం కాబట్టి ఇక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, లోయర్ కాస్ట్ దాన్ క్యాటలాగ్ ఆన్ మెయిల్ ఆర్డర్స్. అంటే క్యాటలాగ్ని చూసి మనం వెంటనే మనకు నచ్చిన ఒక వస్తువుల్ని మనము ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఎయిదర్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఆర్ క్లోత్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఎనీథింగ్. అక్కడ కాస్ట్ అనేది మనకి సేవ్ అవుతుంది. అందుకే లోయర్ కాస్ట్ దాన్ క్యాటలాగ్ ఆన్ మెయిల్ ఆర్ ఆర్డర్ ద్వారా మనము ఆర్డర్ ఇచ్చుకుంటాము. నెక్స్ట్, క్విక్కర్ టు చేంజ్ దెన్ క్యాటలాగ్ ఆన్ మెయిల్ ఆర్ ఫోన్ ఆర్డర్స్. అంటే మనం ఈజీగా తొందరగా మనం క్యాటలాగ్ని చూసి చేంజ్ చేసుకోవచ్చు, ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మన మెయిల్ ద్వారా, మన ఫోన్ కాల్ ద్వారా మనము ఆర్డర్ అనేది అక్కడ జరుగుతుంది. అక్కడ చేంజింగ్ అని కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ క్యాటలాగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని చూసి మనం వెంటనే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, షాపింగ్ కెన్ బి ఫాస్టర్ అండ్ మోర్ కన్వీనియంట్. ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే వెబ్సైట్ ద్వారా మనము ఆర్డర్ ఇస్తున్నామో వెంటనే అది మనకి ఆ వస్తువులు వచ్చి మనకి చేరుతుంది. కాబట్టి ఇవన్నీ వచ్చి కన్వీనియంట్ పర్పస్ కోసమే ఈ వెబ్సైట్స్, ఈ-కామర్స్ ఒక వెబ్సైట్. కాబట్టి ఇక్కడ షాపింగ్ కెన్ బి ఫాస్టర్ అండ్ మోర్ కన్వీనియంట్. ఫాస్ట్గా వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు. నెక్స్ట్ వచ్చి అక్యురేట్ ఆర్డర్స్. ఇక్కడ ఆర్డర్స్ అనేది చాలా మైన్యూట్గా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన ఒక ఆర్డర్స్ బేస్ చేసుకొని వాళ్ళ వస్తువుల్ని మనకి అందిస్తారు. కాబట్టి అక్యురేట్ ఆర్డర్స్ అంటాము. షార్టర్ డెలివరీ టైమ్స్ ఫర్ డిజిటల్ ప్రోడక్ట్స్. డిజిటల్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, క్లోత్స్ కానీ, ఏదైనా కానీ మనం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తామో వెంటనే డెలివరీ రూపంలో వచ్చి చేరుతుంది మన ఒక ప్రోడక్ట్స్. అంటే చాలా తక్కువ టైంలోనే వచ్చి చేరుతుంది. నెక్స్ట్, కాల్ సెంటర్స్ క్యాన్ బి ఇన్ ద వెబ్సైట్స్కి ఒక కాల్ సెంటర్కి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అంటే మనం ఇచ్చిన వస్తువులు ఒక ఆర్డర్ వచ్చి వెబ్సైట్ ద్వారా ఇస్తున్నామో అక్కడ కాల్ సెంటర్ వాళ్ళకి వచ్చి చేరుతుంది. వాళ్ళు వచ్చి మనకు తీసుకొచ్చి మన వస్తువుల్ని మనకి అందిస్తారు. కాబట్టి కాల్ సెంటర్ని వచ్చి కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ద వెబ్సైట్ అంటాము. నెక్స్ట్ పాయింట్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, C2C అంటాము. అంటే ద కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ మోడల్ ఆఫ్ ఈ-కామర్స్ ఇస్ ఏ మోడల్
which a consumer sell products or goods and services directly to the another consumer. అంటే అక్కడ కన్జ్యూమర్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ ఏ బిజినెస్ మోడల్ వేర్ టూ ఇండివిజువల్ ట్రాన్సాక్ట్ ఆర్ కండక్ట్ బిజినెస్ విత్ ఈచ్ అదర్ డైరెక్ట్లీ. అంటే అక్కడ వచ్చి కన్జ్యూమర్ మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. వాళ్ళ టూ పర్సన్ ఇండివిజువల్ కమ్యూనికేషన్ జరుగుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. వీటిని మనం ఏమంటామంటే కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటాము. ఇట్లా కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఏం బెనిఫిట్స్ అంటే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ ఆఫ్ ఈ-కామర్స్ ఆర్ ఫస్ట్ వన్, రిడక్షన్ ఇన్ కాస్ట్ సెల్లింగ్. ఇక్కడ డైరెక్ట్ ఇండివిజువల్ కన్జ్యూమర్ డైరెక్ట్ కమ్యూనికేషన్ జరగడం వల్ల కాస్ట్ అనేది అక్కడ రెడ్యూస్ అవుతుంది సెల్ చేసేటప్పుడు. నెక్స్ట్ వైడ్ రీచ్, అంటే ఇక్కడ గ్లోబలైజేషన్ రీచ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్, అంటే అక్కడ కన్జ్యూమర్ కమ్యూనికేట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అక్కడ వచ్చి ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది వైడ్ రీచ్ అందరికీ రీచ్ అవుతుంది. అంటే ఆ ట్రాన్సాక్షన్ అంటే గ్లోబల్ రీచ్ లాగా ట్రాన్సాక్షన్ అనేది అందరికీ కమ్యూనికేషన్లో ఉంటుంది. నెక్స్ట్ 1-to-1 సేల్, అక్కడ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ కాబట్టి అక్కడ వాటిని మనము 1-to-1 ట్రాన్సాక్షన్ సేల్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్, అక్కడ మిడిల్ పర్సన్ అనేది లేదు కాబట్టి అక్కడ లో ట్రాన్సాక్షన్ కాస్ట్, అక్కడ ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ కన్జ్యూమర్స్, అక్కడ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ కాబట్టి అన్నీ ఒక ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ ప్రాఫిటబుల్ ఫ్రమ్ సెల్లింగ్ డైరెక్ట్లీ టు వన్ అనదర్, అక్కడ వచ్చి 1-to-1 కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ హయ్యర్ ప్రాఫిట్ని వాళ్ళు రీచ్ అవుతారు. ఓకేనా. ఇవన్నీ వచ్చి కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ యొక్క బెనిఫిట్స్. If any doubts, ask in the comment section. I will clear the doubts. Thanks for watching. Please subscribe my channel.